ಕರ್ನಾಟಕದಿಂದ ಡಾಕ್ಟರ್ ಸುನೀತಾ ಅಂತ. ನಾನು ವಿಶ್ವನಾಥ್ ಸರ್ ಟೀಮ್ ಕಡೆಯಿಂದ ಮಾತಾಡ್ತಾ ಇರೋದು ಸರ್. ನಾನು ಒಂದು ಪೇಷಂಟ್ ಬಗ್ಗೆ ಹೇಳಕ್ಕಿತ್ತು. ಅವರಿಗೆ ಶೀಸ್ 55 ಇಯರ್ಸ್ ಏಜ್ ಸರ್. ಅವರಿಗೆ ಇನ್ಫ್ಲಮೇಟರಿ ಕೊಲೈಟಿಸ್ ಅಂತ ಆಗಿತ್ತು. ಅಂದ್ರೆ ದೊಡ್ಡ ಕರಳಲ್ಲಿ ಇಂಟೆಸ್ಟೈನಲ್ಲಿ ಒಳಗಡೆ ಲೇಯರ್ ಇನ್ಫೆಕ್ಷನ್ ಆಗಿ ಅವರಿಗೆ ಏನೇ ತಿಂದ್ರೂ ಅಂದ್ರೆ ಲೂಸ್ ಮೋಷನ್ ಆಗ್ತಿತ್ತು, ಮತ್ತೆ ಮ್ಯೂಕಸ್ ಅವರಿಗೆ ಹೋಗ್ತಾ ಇತ್ತು. ಕೊಲೊನೋಸ್ಕೋಪಿ ಮಾಡಿದಾಗ ಅವರಿಗೆ ಗೊತ್ತಾಯ್ತು ಸರ್. ನೆಕ್ಸ್ಟ್ ಅದು ಅವರು ಆಯುರ್ವೇದಿಕ್ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ತಗೊಂಡ್ರು. ಸಿಂಪ್ಟಮ್ಸ್ ಸ್ವಲ್ಪ ಕಡಿಮೆ ಆಯಿತು. ಬಟ್ ನಾನು ಕ್ಯೂರ್ಸೆಲ್ನ 1.5 ಮಂತ್ಸಿಂದ ಕೊಟ್ಟಿದ್ದೀನಿ. ಅವರಿಗೆ ಅದು ಸ್ಕಾರು ಏನು ಇನ್ಫ್ಲಮೇಷನ್ ಒಳಗಡೆ ಆಗಿರುತ್ತೆ ಅದು ಈಸಿಲಿ ಕಡಿಮೆ ಆಗೋಲ್ಲ ಸರ್. ಆ ಗಾಯದು ಸ್ಕಾರು ನಾವು ಸ್ಕ್ಯಾನ್ ಮಾಡಿಸಿದ್ರು ಅವರಿಗೆ ಸಿಂಪ್ಟಮ್ಸ್ ಕಡಿಮೆ ಆಗಿದ್ರು ಪೇಷಂಟಿಗೆ ಆ ಸ್ಕಾರು ನಮಗೆ ಇದು ಸ್ಕ್ಯಾನಿಂಗ್ ರಿಪೋರ್ಟಲ್ಲಿ ಬಂದೇ ಬರುತ್ತೆ ಸರ್. ಬಟ್ ನಾನು ಕ್ಯೂರ್ಸೆಲ್ ಕೊಟ್ಟಿರೋದ್ರಿಂದ ಅವ್ರು ಮೊನ್ನೆ ಸ್ಕ್ಯಾನ್ ಮಾಡಿಸಿರೋದ್ರಿಂದ ಅವರಿಗೆ ಆ ರಿಪೋರ್ಟಲ್ಲಿ ನಾರ್ಮಲ್ ಬಂದಿದೆ. ಈವನ್ ಸ್ಕಾರೂ ಅದರಲ್ಲಿ ನಮಗೆ ಐಡೆಂಟಿಫಿಕೇಶನ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ ಸರ್. ಮತ್ತೆ ಆಯುರ್ವೇದಿಕ್ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ತಗೊಂಡಾಗ ಅವ್ರದ್ದು ವೆಯ್ಟ್ ಏನು ಗೇನ್ ಆಗಿರಲಿಲ್ಲ. ಯಾಕೆಂದ್ರೆ ಇನ್ಫ್ಲಮೇಟರಿ ಕೊಲೈಟಿಸ್ ಇದರಲ್ಲಿ ಏನೇ ತಿಂದರೂ ಅವರಿಗೆ ಅಬ್ಸಾರ್ಪ್ಷನ್ ಇರಲ್ಲ. ಅದು ಮೋಷನಲ್ಲಿ ಎಲ್ಲ ನ್ಯೂಟ್ರಿಷನ್ನು ಹೋಗ್ತಾ ಇರುತ್ತೆ. ಆಯುರ್ವೇದಿಕ್ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ತಗೊಂಡಾಗ ಅವರಿಗೆ ಸಿಂಪ್ಟಮ್ಸ್ ಸ್ವಲ್ಪ ಕಡಿಮೆ ಇತ್ತು, ಬಟ್ ವೆಯ್ಟ್ ಗೇನ್ ಆಗಿರಲಿಲ್ಲ. ನಾನು ಕ್ಯೂರ್ಸೆಲ್ ಕೊಟ್ಟ ಮೇಲೆ ಅವರಿಗೆ ಶಿ ಹ್ಯಾಸ್ ಪುಟ್ ಆನ್ 3 kgs ವೆಯ್ಟ್ ಸರ್. ದಿಸ್ ಇಸ್ ಎ ಗುಡ್ ರಿಸಲ್ಟ್ ಅಂತ ನನಗೆ ಅನ್ಸುತ್ತೆ ಸರ್. ಅದನ್ನ ನಾನು ಶೇರ್ ಮಾಡೋಣ ಅಂತ ನಾನು ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ಸರ್. థ్యాంక్ యూ. ఆమె చాలా కష్టపడుతుంది. మల్టిపుల్ ఆర్గన్స్ ప్రాబ్లమ్ సార్. మెడిసిన్స్ వాడుతాండ్రు. మాక్సిమం ఎన్ని విధాల మందులు వాడాలో అన్ని విధాలు వాడిండ్రు. లాస్ట్ కి ఏంటంటే ప్రాబ్లం ఆమెకి ఏం తగ్గడం లేదు. బయటకు ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటారు సార్ వాళ్ళు. ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందికి రావాలంటే రాలేదు. కనీసం బాత్రూమ్ పోవాలంటే కూడా చాలా ఇబ్బంది. లాస్ట్ కి నేను ఆర్ఎంపీ డాక్టర్ కాబట్టి నాకే ఫోన్ చేసి రమ్మంటే సరే అని నేను వెళ్ళాను. వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ వాళ్ళు వేరే వేరే జాబులలో వాళ్ళు సెటిల్ అయిపోయారు సార్. ఈమెకు సపరేట్ ఒక రూమ్ ఉంటది. నేను పోయిన తర్వాత ఆమె కూర్చోబెట్టి బిడ్డ నేను ఈ మందులు వాడినంటే అవన్నీ మొత్తం ప్రిస్క్రిప్షన్లు అన్ని చూసినా, మెడిసిన్స్ అవన్నీ వాడినా ఆమెకు పెద్ద రిజల్ట్ ఏం కనబడతలేదు. మళ్ళీ వేరే ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. బిడ్డ ఏమనుకోకు, నేను ఎవ్వరికి చెప్పక చచ్చిపోయే సూదేయమన్నా సార్. నాకు భలే పరిశాన్ అనిపించింది. అమ్మ అట్లా ఉండదు, చచ్చిపోయే సూదులు ఏముండే కానీ నేను నీకు తగ్గించే మందు మన దగ్గర ఉన్నది, మంచి పర్ఫెక్ట్ మందు నేను వాడినా, మా ఇంట్లో మేము వాడతాను కాబట్టి అది రిజల్ట్ మంచిగా ఉన్నది. ఇది అయితే వాడి చూడు అంటే ఎన్ని డబ్బులైనా పర్లేదు బిడ్డ నేను పెట్టుకుంటాను, నాకు ఇదైతే కావాలని అంటే ఏం చేశానంటే మన క్యూర్సెల్ ప్రోడక్ట్ ఇచ్చారు సార్. ఒక 15 days వాడారు. తర్వాత బిడ్డ కొద్దిగా పర్వాలేదు, నాకు ఇంకొక ప్యాకెట్ కావాలన్నది. సరే అని మళ్ళీ పంపించాను. ఒక 1 month సార్, నియర్లీ 29 days 1 month. 1 month లో ఆమె నేను బయటకు వెళ్తే ఆమె వచ్చి కిందికి వచ్చి పాల ప్యాకెట్ తీసుకొని వెళ్తాను సార్. నాకు ఎంత ఎంత ఖుషి అయిందంటే అసలు నేను చెప్పలేను, మాటల్లో చెప్పలేకపోయాను. ఆమె చూసి నాకు కన్నీరు పెట్టుకున్నా సార్. ఇది నా పిల్లలు పట్టించుకుంటలేరు, ఎవరు పట్టించుకుంటలేరు ఏమనంటే ఇన్ని మందులు వాడుతాను, ఇవన్నీ అందరికి చూపెడతాను కదా, మరి నాకేం తగ్గుతలేదు, ఏంటి ప్రాబ్లం ఏంటి అని ఆమె ఒక చనిపోయే ఆలోచన వచ్చిన ఆమెకి ఈ ప్రోడక్ట్ ఇస్తే ఒక సంజీవని లాగా వచ్చింది సార్. చాలా సంతోషం. ఇట్లాంటి మిరాకిల్స్ ఇంకా చాలా జరిగినాయి సార్, ఇంకా ఉన్నాయి నా దగ్గర. ఒక్కొక్కటి నేను మళ్ళీ నెక్స్ట్ వీక్ లో నేను చెప్తాను. ఇది మాత్రం పర్ఫెక్ట్ 100% కరెక్ట్ సార్. ఇది షుగరు, బీపీ లెవెల్స్ ఇవన్నీ నేను ఇంటికి వెళ్ళి వాళ్ళకు నేను ఆ ట్రీట్మెంట్ చేసి వస్తాను. దీని మీద మాత్రం మంచి బ్రహ్మాండమైన రిజల్ట్ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రాణం ఉన్న ప్రతి వ్యక్తి వాడాల్సిందే సార్. ఇది ప్రాణం ఉన్న సెల్ ఉన్న ప్రతి వ్యక్తి వాడాల్సిందే. ప్రాణం ఉన్న ప్రతి వ్యక్తి వాడాల్సిందే. నాకు ఇది ఉన్నది, నాకు అది లేదు అన్నది ఏం లేదు. ప్రతి ఒక్కరికి ఏదో ప్రాబ్లం, ఇంటర్నల్ ప్రాబ్లం ఉంటది. ఆ ప్రాబ్లం బయటకు రావడానికి టైం పడుతుంది. రాకముందు కనుక మనం ఇనిషియల్ స్టేజ్ లో కనుక తీసుకున్నట్టు అయి ఉంటే అసలు వాళ్ళకి ప్రాబ్లం అనేదే రాదు సార్. ఇది సార్, ఈ అవకాశం ఇచ్చిన నా
ల్యాబ్ టెక్నీషియన్ కూడా సార్. సార్ మాది ద్వారకా తిరుమల దగ్గర కామరకొట్ట అండి, ఏలూరు డిస్టిక్. మా అప్లైనర్ వచ్చి రాజు గారు అండ్ గౌస్ గారు, దానియల్ గారు, నాగరాజు గారు సార్. ప్రోడక్ట్ మనకి ఇండియాలోకి తీసుకొచ్చారు సార్, చాలా చాలా కృతజ్ఞత సార్. ముఖ్యంగా నేను రీసెంట్ గా ఒక 40 days క్రితం సోరియాసిస్ తో బాధపడుతున్న ఒక 60 years అబ్బాయికి ఈ ప్రోడక్ట్ ఇచ్చాను సార్. ఆయన ఎన్నో హాస్పిటల్ తిరిగారంట, డెర్మటాలజీని అందరినీ కలిశాడంట, కానీ ఎక్కడికి వెళ్ళినా ఆయింట్మెంట్లు ఇవ్వటం, టాబ్లెట్స్ ఇవ్వటం ఇదే జరుగుతుంది. కానీ ఏది తిన్నా మళ్ళీ సాయంత్రానికి లేదా నెక్స్ట్ డేకు ఎలర్జీ రావటం, దురదలు రావటం, పులుసు రాగిపోవటం ఇలా జరుగుతుంది సార్. అని చాలా చాలా బాధపడుతున్నాడు. సరే నేను అనుకోకుండా ఆయన దగ్గరికి ఒకసారి ట్రీట్మెంట్ చేయడానికి వెళ్తే ఇలా జరుగుతుంది సార్ అంటే, నేను నా మాట మీద నమ్మకుంటే మీకు ఒక ప్రొడక్ట్ ఇస్తాను, ఇది వాడండి తప్పనిసరిగా తగ్గుతుంది, చాలా మంచి రిజల్ట్ సార్ అంటే ఆయన వెంటనే స్పందించి, తీసుకురా బాబు నేను తప్పనిసరిగా వాడతాను, నేను ఎన్నో సంవత్సరాల మట్టి కాదు గత 6 సంవత్సరాల మట్టి జరుగుతుంది నాకు, ఇది ఒళ్ళంతా బాడీ అంతా పులిసిరిగిపోవటం, మంటలు దురదలు అన్నీ వచ్చేస్తున్నాయి అంటే, సరే వెంటనే నేను ప్రోడక్ట్ తీసుకొచ్చి ఇచ్చాను సార్. సార్ నిజంగా ఇది ఫస్ట్ ప్యాకెట్కి వాడిన తర్వాతే 20 days లోనే అతనికి ఎలర్జీలో 75% తగ్గిపోయింది సార్. ఇంకా ఆయన ఆశ నాకు పూర్తిగా తగ్గాలని చెప్పేసి నెక్స్ట్ మరి ఒక ప్యాకెట్ కావాలి సార్ నాకు వేరే తెప్పించారని చెప్పి మళ్ళీ ఇచ్చాడు. కరెక్ట్గా 40 days లో సార్ అతనికి ఎలర్జీ కానీ, లోపల ఉన్న దురద కానీ, చర్మం అయితే ఎంతో క్యూర్ అయిపోయింది సార్. నేను ఆల్రెడీ మీకు గ్రూప్లో పెట్టాను గతంలో, నేను ఇప్పుడు కూడా పెడతాను సార్. అది వాడిన తర్వాత ఎలా ఉందో, వాడక ముందు ఎలా ఉన్నది. నిజంగా చెప్పాలంటే సార్ ఇది ఒక సంజీవని సార్. ముఖ్యంగా చెప్పాలంటే మన లైన్ సార్కి ప్రత్యేకమైన కృతజ్ఞత సార్. ఎందుకంటే ఆనాడు హనుమంతుడు సంజీవని కోసం పరిగెత్తకుండా తీసుకొచ్చాడు ఈ ప్రజలు, ఆ లక్ష్మణుడి కోసం. కానీ ఈనాడు మన లైన్ సార్ మన భారతదేశానికి ఒక సంజీవిని తీసుకొచ్చి మన ప్రజలందరినీ చాలా చాలా కాపాడుతున్నారు సార్. చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా ఒక పనిచేస్తుంది సార్ ఇది. దీంట్లో పనిచేస్తున్న టీం మెంబర్స్కి కృతజ్ఞత సార్ అందరికీను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, సూపర్ సార్, థ్యాంక్ యూ. మీకు దగ్గర నుంచి మొత్తం ముందు లాంగ్లు వేసి తర్వాత చేతులు అర్థం చేసి ఇట్లా ప్రెస్ చేసి కూడా చూడు, ఇట్లా నువ్వు ఇట్లా చేయి, ప్రెస్ చేయి, ఇక్కడ ఇట్లా ఇట్లా గట్టిగా అనండి. మొత్తం ఓపెన్ అయితే కొంచెమే ఉందా? ఓకే, ఇది కూడా వచ్చేస్తుంది, అన్ని సాల్వ్ అయిపోతుంది. ఇది వైట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది తర్వాత వచ్చింది అది అన్ని పోతుందమ్మా. ఇది మొదటి వీడియో. अभी चालू नहीं करा, देखो अभी तक अभी चालू हुआ. हाँ अभी बोलो एक्शन. क्या क्या फ्रूट्स खा रहा? पोमेग्रेनेट, मैंगो, ऑरेंज, ग्रेप्स. अच्छा. अभी थोड़ी देर में काला जामुन होता, वो अच्छा खाना. अभी हाथ ऐसा करो. मुंह खोलो उतना और अभी क्या. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. రమేష్ అండ్ సీనియర్ సాగర్ గారు. సార్ నాకు ప్రొడక్ట్ గురించి వాళ్ళు పరిచయం చేశారు సార్. ఇట్లా ఆరోగ్యం ఉంది, ఐశ్వర్యం ఉంది అని అంటే నేను సరే అని ఒక 2 ప్యాకెట్స్ తెప్పించుకున్నాను సార్, నా పర్సనల్గా యూజ్ చేద్దామని. అయితే నాకు గత కొన్ని సంవత్సరాల నుండి మనం ప్రొద్దున అంటే నైట్ పడుకొని ప్రొద్దున లేచేసరికి ఒక 3-4 స్టెప్ లెఫ్ట్ లెగ్ సార్ ఇట్లా కుంటడం జరుగుతుండే. ఈ ఒక వారం రోజులల్లా మన ప్రొడక్ట్ యూజ్ చేసినప్పటి నుంచి నాకు ఆటోమేటిక్ పోయింది సార్, అర్థం కాకుండా. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే నేను ఇక్కడ నుండి
మా ఫ్రెండ్స్ కానీ రిలేషన్ లా ఓకే ఇది వాట్సాప్ ఫిట్స్ తగ్గుతాయి సార్. 30 years నుంచి ఉండే ఫిట్స్. ఓకే ఇది వాడి తగ్గుతుందా అని అడుగుదాం. ఓకే సార్ వీడియో ఆన్ చేయగలరా? మీకు వీడియో ఆన్ చేసుకునే అవకాశం తెలుసా? తెలియదు. రైట్ సార్. ఓకే సార్, చాలా సంతోషం. కరుగుతూ స్టార్ట్ అయింది అని చెప్పేసింది. అదొకటి హ్యాపీ అనిపించిందండి. థ్యాంక్ యూ అండి. క్యూర్సెల్కి మా ఫ్యామిలీకే కాదు చాలా మందికి ఇలా ప్రోడక్ట్ ఇవ్వగలుగుతున్నాం, హెల్ప్ చేయగలుగుతున్నాం, మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పేసి నేను మళ్ళీ వాళ్ళు చూడటానికని ఇంట్లోకి వచ్చానండి. థ్యాంక్ యూ అండి క్యూర్సెల్కి. నాకు ఈ సమయం ఇచ్చిన మీ అందరికి సార్ టీం నా అప్పుడైనా వచ్చారు. నాకు ఈ షుగర్ 588 ఉండే. నిన్న మా లయన్ సార్ చూపించి 110/151 ఉంది. షుగర్ నార్మల్కి వచ్చేది సార్. నార్మల్కి వచ్చిన దానికి వెరీ వెరీ కృతజ్ఞతలు ఎవరు లయన్ సార్కి. ఆంజనేయుడు తెచ్చినాడు ఉత్తరప్రదేశ్కి పోయి మన కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ. నేను లయన్ సార్ చూసిది 100% క్లియర్ అయింది సార్. 6 months ఇంకా వాడుతూ ఉండా 100% క్లియర్ అయింది. సోరియాసిస్ ఉండిందానికి సోరియాసిస్ ఆర్థరైటిస్ ఉండే, జాయింట్లంతా నొప్పి, లేచకేళ్ళ కూకనేకేళ్ళ అట్టుండే. అది ఇవ్వద్దు ఫస్ట్ క్లాస్గా జాయింట్లంతా నొప్పులు లేదు. ఆమెకి ఫిడ్స్ వస్తూ ఉండే. నాకు 7 months ఇంకా ఫిడ్స్ వస్తూ ఉండలేదు సార్. నాకు 3 monthsకే క్లోజ్ అయ్యా. ఏం చూద్దాంలేని కంటిన్యూగా ఇచ్చేస్తాడు ఫిడ్స్. తిరిగిడంతా నల్లగా గుళ్ళు ఉండే, పింపుల్ ఉంటారా. ఇది తీసుకొని మొన్నేమట్టుకో టవర్లో ఉంచుకొని ఇట్లా చూస్తే ముందర తీసుకోండేది ఫోటో చూసిరి, తిరిగి ఇప్పుడు తీసుకోండేది ఫోటో చూసిరి లయన్ సారు. ఇవంతా ఉదిరిపోయింది. ఇట్లా మంచి మంచి రిజల్ట్లు ఉంది. షుగర్ పాయ, సోరియాసిస్ పాయ, ఆర్థరైటిస్ పాయ, ఫిడ్స్ వస్తూ ఉండే, మక్కుమ అంతే గ్లోయింగ్గా ఉండే, తల అదురుతూ ఉండే. ఇట్లా తల ఇట్లా అదరే. దాన్ని ఇంకా కోళ్ళ వ్యాపారం చేసేదాన్ని ఇంకా వీళ్ళాడో తల అదురుతా ఉందిలే అనుకొని ఎగతాలు చేస్తాడు జనాలు. ఇప్పుడు పర్వాలేదు, బాగుండా. తిరిగి నాకు టెస్ట్ మానియన్స్ మా ఫ్రెండ్స్కి అంతా ఇచ్చినాను సార్. వెరికోసిస్ మేలైంది, సోరియాసిస్ మేలైంది, చెవులో సీమ్ కారుతూ ఉండే వాళ్ళకి సీమ్ కారు నిలిచింది, చెవులు వినపడుతూ ఉంది. బిడ్డలు కాక ఉండే వాళ్ళకి బిడ్డలు అయింది సార్. 3 నెలలు 11 నెలలు 3 నెలలు 11 నెలలు అయింది. ఆ బిడ్డకి 12 ఏళ్ళు ఇంకా బిడ్డలు ఉండలే. అట్లా ఆలో మగుడు ఇద్దరు తీసుకొని ప్రాసెస్లో ఉండారు. ఈ క్యూర్సెల్లో తెచ్చిండే అట్లా మహనీయులు అందరూ తీసుకోండి సార్. బాగుండేవాళ్ళే కాదు, బాగలేకుండా వాళ్ళు తీసుకుంటారు బాగలేదు అని. బాగుండేవాళ్ళు తీసుకొని ఆరోగ్యంగా ఉండాలా. ఫస్ట్ దుడ్డు కాదు రామూర్తి సార్, మనకి.